రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈయన ప్రతిపక్ష హోదా అనేది పెద్ద అంశం కాబోతోంది. స్పీకర్ ససేమిరా అంటున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బాలకోటే గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే అమరావతి దళిత బహుజన ఐకాస ఉద్యమ నేత. నమస్తే బాలకోటే గారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నేత. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. రామ్ కుమార్ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, చాలా డ్రామాటిక్ సన్నివేశాలు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో కనబడబోతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనే దాని మీద ఆయన తెరదించేశారు స్పీకర్, ఇచ్చేది లేదు అని. బట్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతోంది. ఎటుకు దారి తీస్తుంది? అండ్ ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో కావచ్చు, ఇంకా ఇతరత్ర రాష్ట్రాల్లో కావచ్చు, తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. అది ఇక్కడ అప్లికబులా, లేకపోతే పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారానికి సంబంధించిన వ్యవహారమా? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. అలా మిగతా మిత్రులు కూడానండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అర్హుడా కాదా యాజ్ పర్ నెంబర్స్ నో. కానీ ప్రతిపక్షం లేదు కాబట్టి వారు ఉన్న వాళ్ళలో ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలతో కూడా వారికే ఇవ్వచ్చేమో అని ఆలోచన చేయడానికి కూడా లేకుండా వారే చేసుకున్న పరిస్థితి అండి ఈవేళ. ఎందుకంటే లాస్ట్ టైం స్పీకర్ ఎన్నిక కనుక వారు వచ్చి ఉంటే ఇలా జరిగేది కాదేమో ఈ రోజున అనిపిస్తుందండి. అన్నిటికన్నా ముందు పోనీ ఏమో నన్ను ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తారా లేదా అని ఆయనకు అనుమానాలు ఉండడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే రావడం ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే కింద కాకుండా వారికి రెస్పెక్ట్ ఇస్తూ వాహనాన్ని లోపల దాకా అలౌ చేస్తే వారి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవన్నిటినీ చూస్తుంటే ఏంటంటే కేవలం ఈయన కావాలని చేస్తుంది ఏదో విధంగా రచ్చ చేయడం, నేను లోపలికి రాను అనేలాగా వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అన్నిటికన్నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అండి, పక్క రాష్ట్రంలో కోర్టు ఉంది కాబట్టి అక్కడ ఈ కేసుల్లో కోర్టు అక్కడికి రమ్మంటుంది కాబట్టి ప్రతిసారి ఇక్కడి నుంచి చాలా లీవ్ లెటర్ పెట్టుకోవాలండి. దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మాత్రమే కారణం వెతుకుతున్నట్టుగా కనపడుతుంది వాస్తవ ఈ పరిస్థితులు చూస్తుంటే. అంటే ఆయనకి హోదా ఇస్తారా ఇవ్వరా అంటే టెక్నికల్ గా ఎవరండి టెక్నికల్ గా ఇవ్వకూడదని ఏమన్నా ఉన్నదా? అంటే అటువంటి కాదండి. టెక్నికల్ గా అయితే యాజ్ పర్ నెంబర్స్ ఇంత నెంబర్ వస్తుంది అంటేనే కాదు మెజారిటీ. అంటే ఉన్న సభలో మనకు ఉన్న 175లో పర్సంటేజ్ బేస్ చేసుకుని మినిమం ఇన్ని వస్తేనే ఇవ్వాలనే టెక్నికాలిటీ ఉన్నది. దాన్ని బేస్ చేసుకుని అయితే వారికి రాదు. రూలు స్పిరిట్ రెండు ఉంటాయి కదండి. రూల్ లేదు, స్పిరిట్ లో ఇద్దామని అనుకున్నా కూడా ఆ అవకాశాన్ని కూడా వారు చేజార్చుకున్నారండి. ఐ థింక్ అంటే నాకు అంతగా గుర్తులేదు కానీ ఒక విషయం అండి, ఒకసారి తెలుగుదేశం ఐ థింక్ 32, 33 పార్లమెంట్ సభ్యులు వాళ్ళు గెలిచినట్టున్నారు. నెంబర్ సరిగ్గా గుర్తులేదు నాకు. అప్పుడు వాళ్ళకి మరి టెక్నికల్గా ప్రతిపక్ష హోదా రాకూడదు, పార్లమెంట్లో ఇచ్చారు ఆ రోజు కూడా వారికి ఇచ్చినట్లేదండి. పార్లమెంట్ లో ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఆ రోజు మరి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎవరో నాకు ఐడియా లేదు, ఆయనకి ఇచ్చినట్టు గుర్తు. నేను చదివాను, ఐ వాస్ టోల్డ్ ఆల్సో. సరే పోనీ మనకి ఆ రోజు ఇప్పుడు దాన్ని పెట్టుకుని డిబేట్కి వెళ్ళడం కదా. నేను ఇందాక చెప్పినట్టు డిబేట్ చేస్తున్నదే అందుకు. ఎందుకంటే అలా కాదండి, రూల్ ఉండకూడదు కదా. అప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఒక లెజిస్లేషన్ ఉండాలి, ఒక చట్టం ఉండాలి. లేదు ఇంత 10% మించి మీకు తక్కువ వస్తే మేము ఇవ్వబోము, అటువంటి చట్టం ఏమన్నా రాసుకున్నామా మనం? కాదండి, మీకు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్టేట్స్మెన్ గా మాట్లాడడానికి ఇంటర్నేషనల్ సమ్మిట్కి పంపారు. అది దేశాన్ని బయటికి ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు పార్టీల మధ్య సంబంధాలు అలాగ ఉండేవాడి. కానీ ఉండే కొద్ది ఎలా అయిపోతున్నాయి ఏంటంటే పరిస్థితులు డిటీరియేట్ అయిపోయేలాగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. అక్కడికి వచ్చేస్తుందండి విషయం అంతా కూడా. ఎక్కడా కూడా పొలిటికల్ గా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ఈ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం కింద వర్క్ చేయాలనేది ఎక్కడ లేదు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి. మీరు అన్నట్టు అక్కడ ఇచ్చి ఉండొచ్చు, ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉందంటే ఇవ్వచ్చు.
కానీ ఇవ్వడానికి మాత్రం రూల్ అయితే లేదు. రైట్. ప్రతిపక్ష హోదా ఇచ్చే రూల్ అయితే లేదు. ఇవ్వచ్చు, కానీ చెప్పాను కదండి, స్పీకర్ ఎన్నికకు రాలేదు, ఇంక మినిమం ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఉంచిపోకుండా మళ్ళీ స్పీకర్ ఎన్నికకు రాకుండా ఉంటే ఇంకా వారు ఎలాగ ఇవ్వాలండి? మర్యాద తెలియని మనిషికి మర్యాద ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదేమో వాస్తవ్ గారు. రైట్, ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మర్యాద తెలియదు మీకు, మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మర్యాద గురించి వారే మాట్లాడాలి, మేమే వినాలి. ఇప్పుడు ఆయన నోటి మాటల్లోనే ఆయన చాలా గొప్ప సార్. ఒకసారి ఏంటంటే వినాల్సి వస్తుంది. మనం చేసిన లోగడ చేసినవన్నీ ఇవాళ మరి వెనక్కి వస్తాయి కదా. అందుకని ఎంత ఇచ్చామో సమాజం మనకు కూడా అంతే ఇస్తుంది. ఎక్కడ దాచుకోదు సమాజం. సరే, అంటే ఇక్కడ విషయం ఏంటంటే సమాజం మనకి ఎంత ఇస్తూ అంతే ఇస్తుంది. ఎట్ ది సేమ్ వారు కూడా ఇప్పుడు ఆయన మాటల్లోనే ఒక మాట అన్నారు, రోజు రోజుకి దేశంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆ దిగజారిపోయే విషయాలు ఈ 15 ఏళ్లకు ముందు నుంచి జారుతున్నాయా, ఈ 15 ఏళ్ల తర్వాత దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయా, ఈ 15 ఏళ్లలో జారుతున్నాయా, అంతకు ముందు జారుతున్నాయా అనేది ఆయనే వివరించి చెప్పాలి. ఆయనే, ఎందుకంటే ఈ 15 ఏళ్ల పాలన వారే దేశంలో వారే పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకు దిగజారుతున్నాయి, ఎలా దిగజారుతున్నాయి అనేది వారు చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సి ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇంత శాతానికి తక్కువ వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేది ఎక్కడ మన రాజ్యాంగంలో పొందుపరిచి లేదు. ఫస్ట్ విచక్షణ అంటారా, వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. మామూలుగా ఇంతకు ముందు ప్రతిపక్ష హోదా 67 మంది సభ్యులు ఉన్నప్పుడే మా గొంతు నొక్కేశారు, మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. అవన్నీ గత చరిత్ర మాకు చెప్తుంది. అట్లనే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడితే మంత్రాలు, మేం మాట్లాడితేనేమో ఇంకో రకంగా ఆలోచిస్తారు. మేము క్లియర్ గా చెప్తున్నాము, మేము ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం అడిగే హక్కు మాకుంది. మేము అడిగాము, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం, ప్రజలంతా చూస్తుంటారు. అలాగని ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అసెంబ్లీలో మా గొంతు నొక్కేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు అనుకుంటాం, పొరపాటు. అసెంబ్లీలో గొంతు నొక్కేస్తే ప్రజల్లో మేము గొంతు వినిపించగలం, మేము ప్రజా సమస్యలు లేవనెత్తగలం, ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేయగలం. ఖచ్చితంగా మాకు 40% ఓట్ షేర్ ఉంది. భారతదేశంలో 5వ అతిపెద్ద పార్టీగా మేము ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో బీజేపీ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా మేమే ఉన్నాం. ఆ విషయాన్ని గమనించుకొని వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, వాళ్ళ సంగతి పక్కన పెడితే మీరు వ్యవహరించిన తీరు కూడా ఒకసారి మీరు సమీక్షించుకోవాలి కదా. అంటే ఎలా వ్యవహరించారు మీరు అప్పుడు ప్రతిపక్షం? ఇంకోటి, మాకు 40% మంది ఉన్నారని అంటున్నారు. ఇంత క్రితం తెలుగుదేశం కూడా 41.7% అనుకుంటా ఆమె, కరెక్ట్ అంతేనా? 41.2. మరి వాళ్ళకి కూడా లాస్ట్ టైం 2019లో ఉన్నారు కదా. మనం అది ఎలా కన్సిడరేషన్లోకి తీసుకు, వాళ్ళు ఎప్పుడు మాకు 41.2% ఉన్నారని చెప్పి ఎప్పుడు వాళ్ళు జబ్బలు జరుచుకొని చెప్పలేదే ఎక్కడ? జబ్బలు జరుచుకొని చెప్పలేదా? 41 మీకు మళ్ళీ డే 1 నుంచి మా 40% మేము వెంబడి మాకు ఓట్లేశారు వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదే. వాళ్ళేదో ఆ బాధలో ఆ విషయం డే 1 నుంచి మేము హత్యలు, రేపులు, మర్డర్లు, తరిమి కొట్టడాలు మేము చేయలేదండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే డే 1 నుంచి ఈ నెల రోజుల కాలం తీసుకుంటే సుమారు 35 హత్యలు జరిగినాయి. 35 హత్యలు జరిగినాయి. అంటే వీడియోస్ వారీగా, డీటెయిల్స్ వారీగా, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క విషయం ఇక్కడ నేను ఐ డూ అప్రిషియేట్, విషయ సేకరణలో మీరెంత శ్రద్ధాశక్తులు పెట్టి ఈ వివరాలని సేకరించారో, పరిపాలన మీద కూడా 5 ఏళ్ళలో పెట్టుంటే ఇవాళ మీరు ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఖచ్చితంగా మేము పరిపాలనలో పెట్టాము. ప్రతిపక్షంలో మేము కూర్చోడానికి, ఇప్పుడున్న కూటమి అధికారంలో రావడానికి ఒకే ఒక కారణం, వాళ్ళు అబద్ధాల మేడ కట్టారు. అబద్ధాల మేడ అతి త్వరలో కూలిపోబోతుంది. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని
వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఇచ్చిన మాటల్ని అమలు జరిపిన తర్వాత ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేది తేలుతుంది. మేము ఉన్నది ఉన్నట్టు చెప్పాము. మేము ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము, ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వలేము. మా పరిపాలనా పద్ధతులు చూసి మేము మేలు చేస్తేనే, మా వల్ల మీకు మేలు జరిగితేనే మాకు ఓటు వేయమన్నాం. మాకు 40% దానికి అంగీకరించారు. మిగతా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోకి, వాళ్ళు చెప్పిన అబద్ధాలకి ఆశపడి వాళ్ళు చేస్తారేమో అన్న ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన దానికి త్వరలోనే మేము అనుకున్నాం సంవత్సర కాలం పడుతుందేమో అనుకున్నాం. సంవత్సర కాలం పడుతుందేమో వేచి చూసి తప్పులు జరిగితే ప్రజల్లోకి రావడానికి మా నాయకుడు అనుకున్నాం. అంత అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేదు. 40 రోజులకే తట్ట బయటేసి బొచ్చ బాళ్ళేసి మా వల్ల కాదని చెప్పేసి మాకు ప్రజల్లోకి వచ్చే అవకాశం వాళ్లే కల్పించారు. ఇక ప్రతి అంశం మీద వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి అంశం మీద ఎక్కడ మాట తప్పినా, ఎక్కడ వాళ్ళు ఇవ్వకపోయినా రైట్ బాలకోటే గారు మాట్లాడండి ఒకసారి. సిద్ధంగా ఉన్నాం. రైట్ బాలకోటే గారు మాట్లాడు. ఇంకొక పాయింట్ అండి, ఒక పాయింట్ మీరు ఇది బాబాయ్ హత్య గురించి కూడా ఒక మాట అన్నారు స్టార్టింగ్ లోనే. లేదండి, నేను అనలేదు. మీ నాయకుడి సోదరు అంటే నేను అది ప్రస్తావన చేశాను అంతే. ఎస్ నేను అదే చెప్తున్నా. సోదరి షర్మిల గారికి నేను ఒక మాట చెప్తున్నా. సోదరి షర్మిల గారు సునీత గారు అన్నారు. సోదరి షర్మిల గారికి కూడా ఆయన బాబాయే. సోదరి షర్మిల గారికి కూడా ఆయన బాబాయే. ఆమె జాతీయ పార్టీకి ఒక రాష్ట్రంలో అధ్యక్షురాలు. ఆమె కూడా అవకాశం ఉంది ఢిల్లీలో ధర్నా చేయడానికి, ప్రజల్లో పోరాటం చేయడానికి. ఆమె కేవలం చంద్రబాబు నాయుడు గారికి వంత పాడటానికి రాజకీయాల్లోకి వచ్చినట్టుంది తప్పితే. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, టెక్నికల్గా మీరు జర్నలిస్ట్ కూడా, మీరు ఆ డెవలప్మెంట్స్ అన్నీ అప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు. అప్పట్లో 34 మంది ఎంపీలు తెలుగుదేశానికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు పార్లమెంట్లో. అదేమన్నా సంప్రదాయమా, ఇచ్చితిరాలని సంప్రదాయమా, ఏమన్నా చట్టం ఉందా? వాటి మీద జస్ట్ అప్రైజ్ చేయగలరా? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. మిత్రులందరూ కూడా జైభీములు. వాసు గారు, నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో బొందు రామస్వామి గారు నిజం గెలిచింది, అమరావతి ఊపిరి పీల్చుకొని విజయోత్సవ సభ పెట్టారు. నిన్న కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామిరెడ్డి గారు ఆ సభకు హాజరయ్యారు. చలసాని శ్రీనివాస్ గారు, నేను, పలు సంఘాల నాయకులు పౌర సన్మానం కూడా చేశారు. అమరావతి ఉద్యమంలో భాగంగా నాకు కూడా అభినవ జాషువా అవార్డు ఇస్తూ పౌర సన్మానం చేశారు. శుభాకాంక్షలు అండి. అంటే గుర్రం జాషువా గారిని గుర్తు చేశారు. శుభాకాంక్షలు. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆ కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలు కూడా, ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు కూడా కర్ణాటక గురించి కంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నారు. నేను ఎయిర్పోర్ట్లో దిగ్గానే దాదాపు 15 మంది అభిమానులు అమరావతి గురించి పదే అమరావతి గురించి, అక్కడ రాజకీయాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే అంత తీక్షణమైన ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటుంటారు, తప్పిస్తుంటుంటారు. మొన్న 5 ఏళ్ళు కూడా వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాటి గురించి చాలా కలత చెందారు. సార్, నేను వీటన్నిటి విషయంలో పోను కానీ సార్, ఇప్పుడు 3 అంశాలండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా కావాలి. అసలు అడుక్కోవటం దేనికి సార్? ప్రత్యేక హోదా ప్రజలు మనకేమి ఇచ్చారంటే 11 ఇచ్చారు. ప్రజలు ఒక హోదా ఇచ్చారు. ఏం హోదా ఇచ్చారు? 11 సీట్లతో ఉండవయ్యా అని అన్నారు. ఆ 11 సీట్లతోనే కొట్లాడు. ఇప్పుడు నా మెడలో ఈ కండువా ఉందండి, ఈ ఆకుపచ్చని కండువాతోనే కొట్లాడా. నేను కాలినడకనే నడిచా. అంటే ప్రజలు ఏది ఇస్తే దాంతో కొట్లాడండి. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు వచ్చిన పార్టీ ఉంటే ఆ రోజున ఎలా ప్రవర్తించింది ఆ పార్టీ? ఇచ్చిందా ప్రత్యేక హోదా అని చెప్పి, ప్రతిపక్ష హోదా ఇచ్చిందని చర్చించవచ్చు.
ఇస్తేనేమి ఇవ్వకపోతేనేమి, మంది అసలే వేరే వేరే లెవెల్ పార్టీ కదా, అరివేర భయంకర 151 సీట్లు, అసలు మనదే కదా పరిపాలన, 188 రాష్ట్రాలు మన వైపు చూడగా, అరే తెలుగుదేశం బీజేపీ తోసి అవతలేండి, పోరాడండి, ఇది చెయ్యాలి. అడుక్కోవటం అయితే నా దృష్టిలో వృధా. అసలు అడుక్కుంటూ ఎందుకు ఇస్తారు? నువ్వు ఇచ్చావా? మనం ఏమైనా పెడితే ఒక ముద్ద వాళ్ళు పెడతారు, మనం అసలు గౌరవించదత్తేగా. ఎవరిని గౌరవించా చెప్పండి? ఆ పవన్ కళ్యాణ్ గౌరవించావా? చంద్రబాబు నాయుడు గౌరవించావా? పోయి మమ్మల్ని గౌరవించావా? గౌరవించినోడు ఎవడో? నువ్వు గౌరవించి ఎదుటోని గౌరవిద్దాం. రెండోది ఏంటంటే, అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడే అర్హతే లేదండి వైసీపీకి, డోంట్ డౌట్. అసలు ఎందుకు? అసలు అంశం మీది కాదు కదా. అసలు మీరు చంపిన వల్ల మీకు లోపలేట్టు చేతగాల, అది దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడే చూసుకుంటాడు. పైకి చేతులు చెప్పించండి. షర్మిల గురించి ఎందుకు, సునీతారెడ్డి గురించి ఆ తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు, ఇతర రాజకీయం గురించి అసలు మాట్లాడే అర్హత లేదు. ఆయన కూడా జీవించాడు, పైనుంచి కూడా వివేకానంద రెడ్డి జీవించాడు వైసీపీ పార్టీని. అరే బాబాయే చచ్చిపోతే నన్నే పట్టించుకోలేదు, ఇంకెందుకురా బాబు అని. మూడోది ఏంటంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించడం కంటే జనం గురించి ఆలోచించాలండి కూటమి ప్రభుత్వం. జగన్ మీద కేసులు, కోర్టులు, బెయిళ్ళు, వాయిదాలు, ఇవి కాదండి అసలు ప్రజలకు కావాల్సింది. అవి రాజకీయ పార్టీల కోసం చట్టాల ప్రకారంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోమని. మాకు కావాల్సింది ఏంటంటే, కేంద్రం ఏమైనా నిధులు ఇస్తుందా, ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? ఇంకో మాట కూడా చెప్పాలి మీ సందర్భంగా వాసు గారు, అసలు పరిశ్రమలు పెట్టుబడులు ఈ తపన కంటే దేశీయ రాష్ట్రీయ ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలను పెంచాలండి. ఎవడో పెట్టుబడులకు భూములు ఇచ్చి వాడు డబ్బులు ఇస్తే మేము గుమస్తాలుగా పనిచేయటం కంటే స్వయంభూ ఉండాలండి. ఆయా సామాజిక వర్గాల బతుకుదెరువు ఏంటి, వాడికి పాడి పరిశ్రమ కావాలా, గొర్రెల పరిశ్రమ కావాలా, వాడు ఏ పని, వాడి జ్ఞానం ఎంత, వాడి చదువు ఎంత, వాడి నైవేద్యం. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాలేరు కదా. చూడండి, బెంగళూరులో, ఇది జూబ్లీ హిల్స్ అంట, బెంగళూరులోని కళ్యాణ్ నగర్ లో ఉన్న, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది జూబ్లీ హిల్స్. అసలు అగ్గిపెట్టె జరిగినట్టుగా బంగ్లాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి 4 కార్లు, ఉన్నాయి. 70 సంవత్సరాల వృద్ధుడు కారు తోలుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు తెలుగు ప్రజలు కూడా ఇక్కడ వచ్చి చాలా బ్రహ్మాండంగా ఉండదు. నేను ఇప్పుడు తెలంగాణ ఇందాక రేవంత్ రెడ్డి గారితో కూడా విన్నా, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు వస్తే రావచ్చు, అది స్వయంభూ ఉండాలండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి. స్పీకర్ గారు ఈయనకి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ అది బాగా పెరిగిపోయింది వైసీపీకి. అవును సార్, ఎందుకు ప్రతిపక్ష హోదా అంటున్నా? పోరాటానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? నీ పార్టీ హోదా ఉందా కదా. ఫ్లోర్ లీడర్ గారిని కొట్టాడండి, ఉప ముఖ్యమంత్రి పదవి అడగండి, మరి ప్రతిపక్ష హోదా ఎందుకు? మరి లేదా మంత్రి పదవి అడగండి, ఇస్తారేమో. మరి ముఖ్యమంత్రి పదవి అడగండి. ఎందుకు అంటున్నా నేను? పోరాటానికి పదవి ఎందుకు అంటున్నా? ఇప్పుడు రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో ఉందా? అది ఉంటే తీసుకోండి, లేదంటే ప్రజలకు చెప్పండి. మన స్థాయి 11 ఇచ్చారు సార్. నాకు తెలిసిన వాసు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోరు సార్. రేపు గవర్నర్కి ధన్యవాదాలు చెప్పి ఏదో కాసేపు ఉండి ఓ టీ తాగి కూర్చొని ఏళ్ళుండి నుంచి ఆ 11 మంది కూడా పోరు. అంటే పొగలు వేరు. ఇప్పుడు ఆయన బాధను మనం అర్థం చేసుకుంటాం. నిన్న కూడా చెప్పట్లా నేను, మీరైనా సార్ పూల మీద చోట కట్టెలు అమ్ముతారా సార్? మీరు పూల మీద చోట వాసు గారు కట్టెలు అమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ఆంధ్రప్రదేశ్లో ఆయన పూల మీద పరిపాలన చేశాడు. ఆయన ద్వారా మాకు పువ్వులు కాదండి ఆయన, ఎందుకంటే 9 కిలోమీటర్ల హెలికాప్టర్ ప్రయాణం చేశాడు. అసలు మామూలు కాదండి, మామూలు రాజస్వం కాదు, అది ఋషికొండలోనే అర్థమవుతుంది ఆ రాజభోగం. కాబట్టి ఆయన పోలేడు సార్. పొమ్మని కూడా మనం ప్రతిపక్ష హోదా ఇవ్వరు సార్. ఎలా ఇస్తారు? నిబంధన ఉంటే ఇస్తారు. అయినా సరే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చిన హోదాతో కొట్టాల్సిన ధర్మం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఎంత ఇస్తే అంతే సార్. అట్టుకు అట్టే, అట్టున్నరకు అట్టే. ప్రజలకు అదే చెప్పాలి. గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉన్నారు, వారేమంటారు? ఆయనకి హోదా ఇవాళ ఒక మెయిన్ కన్సర్న్ అయింది. గవర్నర్ని కలిశారు, రేపు పొద్దున ధర్నా చేయబోతున్నారు ఢిల్లీ వెళ్ళి రషీద్ హత్యకు సంబంధించి. అలాగే రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయి? 35 హత్యలు జరిగినాయి ఒక నెల రోజులు. అంటే రోజుకి సగటున ఒకటి పైన అయినట్టు ఆయన చెప్తున్నారు. దురాగతాలకు లెక్క జమ లేదంటున్నారు.
అన్ని పిన్ టు పెన్ గుచ్చి మరీ అక్కడ గవర్నర్కి సమర్పించారు. రాష్ట్రపతిని కూడా అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. ప్రతిపక్ష హోదా గురించా ఆయన కన్సర్న్, లేకపోతే రాష్ట్రంలో పెరుగుతున్న దౌర్జన్యాల గురించా? అంటే ప్యానెల్లో పెద్దలందరికీ మీకు అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి గవర్నర్ గారికి వినవించుకున్నారు. ఓకే, కానీ హోదా ఇవ్వాల్సింది ప్రజలను ప్రతిపక్ష హోదా కూడా పనికిరావని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత నువ్వు ప్రజల యొక్క ఏమంటారు మ్యాండేట్ని, ప్రజల యొక్క ఆదేశాన్ని శిరసా వహించి నువ్వు ప్రజల యొక్క ఆకాంక్షను శిరసా వహించాలి. ప్రజలని ఏ విధంగా కోరుకుంటున్నారు? నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావని చెప్పేసి ప్రజలు ఈరోజు చెప్పారు. ఈ వైసీపీ నాయకులు ప్రతి డిబేట్లో కానీ ప్రతి ఎగర కానీ మా 11 సీట్లు వస్తాయని చెప్పట్లేదు. మాకు 40% ఉంది, 40% ఉంది. ఇంకా సచ్చినోడు సగం ప్రాంతం ఇంకా సావలేదు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు చెప్పినట్టు ఉంది కథ. మీరు ఏమున్నా కానీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీకు 11 సీట్లు. మీ 11 సీట్లు కొట్లాడిన గతంలో కూడా పి. జగన్నాథ్ రెడ్డి గారికి అపోజిషన్ హోదా అయ్యాకున్నా కానీ నేను లీడర్ ఆఫ్ ద పార్టీ, ఆ ఫ్లోర్ లీడర్గా ఆయన అద్భుతంగా ఆయన ఇచ్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ప్రతిపక్ష హోదా లేదు. రాహుల్ గాంధీ మాట్లాడలేదా? ఇంకెవరు మాట్లాడలేదా? అంటే ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి నీకు అసెంబ్లీకి పంపించారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని నీకు అక్కడ పంపించిన తర్వాత నువ్వు నీతో సహా ఇంక 11 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు అసెంబ్లీలో చర్చించవచ్చు, ఉద్యమం చేయొచ్చు, పోరాడొచ్చు. ఆ అధికారం నీకు ఇచ్చారు. దీన్ని కూడా విస్మరించి ప్రజలను అపహేళన చేసి ప్రజా తీర్పును అవహేళన చేసినట్టు అవుతుంది. ఒకవేళ ఇలా చేసినట్లయితే రేపు 11 కూడా కనుమరుగైపోయి ఖచ్చితంగా కనుమరుగైపోతాయి. ఎందుకంటే ఈరోజు మీరు మర్యాద గురించి మీరు మాట్లాడుతున్నారు. మర్యాద గురించి మాట్లాడే అధికారం మీకుందా? మా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష మాది అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు అయ్యా మీరు రండి అని చెప్పేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తే మీరు అందరిలా కాకుండా మీ వాహనాన్ని లోపలి వరకు అలౌ చేసి మీకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు మర్యాదపూర్వకంగా పిలిస్తే మీరేం చేశారు? మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీ 11 మంది మీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసేంతవరకు మీరు ఆగలేదు. మీరు ప్రమాణ స్వీకారం చేసి నమస్కారం అని చెప్పుకుంటూ ఊక్కుంటూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మన స్పీకర్ గారు స్పీకర్ ఎన్నికలకు మీరు పాల్గొన్నారు కదా, సరే మీరు మర్యాద ఇచ్చారు, ఆ మర్యాద మీరు పెట్టుకోవాలి కదా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుందండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఆ మర్యాదకు ఉంచుకోకపోతే మళ్ళీ మర్యాద ఇవ్వడం అనేది మా పిచ్చితనం అవుతుంది, మా అమాయకత్వం అవుతుంది. తెలుగుదేశం పార్టీ అంత అమాయకులు కాదు ఇక్కడ. ఇంకోటి మా పాదయాత్ర వెంకటేశ్వర గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అన్ని అగాత్యాలు జరిగాయి, మేము ప్రజలకు వెళ్తున్నాం 40% వచ్చి 40% వచ్చింది కదా. ఆ 40% యొక్క ప్రజల యొక్క ప్రతినిధిగా మీరు అక్కడ ప్రజా సమస్యలు లేవనెత్తండి. మీరు రండి అసెంబ్లీలో. మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి అగాత్యాలన్నీ కూడా మేము ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా మేము చర్చిస్తాము, దానికి జవాబు చెప్పండి. ఆ జవాబు చెప్పే దమ్ము ధైర్యం లేక మీరు ముఖం చాటేయాలని చెప్పేసి నానా నుసుగులు వెతుకుతుంటూ వెతుకుతుంటూ ఈరోజు ఢిల్లీకి పోతా, అక్కడ పోతా, ఇక్కడ పోతా అని మాట్లాడుతున్నారు. ఢిల్లీకి పోయి ఏం చేస్తారండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలా. మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఏమేమి చేశారనేది చెప్పాలి. ఈరోజు మేము హత్యలు చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం కదా, అది మాదల్లో చేస్తున్న హత్యలు కాదు. ఎవరో ఆగతాయిలు చేస్తున్న హత్యలు తెలుగుదేశం ఖాతాలో వేయాలని ధైర్యం సాహసం చేయకండి మీరు. ఇంకొకటి, గత 5 సంవత్సరాల నుంచి అమాయకమైనటువంటి ప్రజలమైన ఎన్ని కేసులు పెట్టారు అవన్నీ కూడా లెక్కలు చూపిస్తాం. ఈరోజు లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టారు. ప్రతిరోజు కూడా మీ వైసీపీ ద్వారా పీడింపబడ్డటువంటి ప్రజలు ఇగో మంత్రి గారు మాకు ఇలాంటి ఇబ్బంది జరిగింది అలాంటి నాయకులతో అని చెప్పేసి ప్రతిరోజు నివేదికలు వస్తున్నాయి. అన్నీ కూడా సమీక్షిస్తున్నాం. మీరు చేసినటువంటి రాక్షసత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలుపబోతున్నాం. బహుశా ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో మీకు ఉండవు. ఈరోజు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పట్టబోతుంది. కేసీఆర్ కంటే కూడా దుర్మార్గం మీరు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మీరు. ఇంకా మీరు ముఖం పెట్టుకొని మాకు మర్యాద ఇవ్వట్లేదు అంటే మీకు మర్యాద ఇవ్వడం కంటే దిక్కుమాలిన పరిస్థితికి ఎవరు రాకూడదు. మీకు మర్యాద ఇవ్వడం కంటే మా పిచ్చితనం అవుతుంది. అంత పిచ్చితనం మాకు లేదు, అంత అమాయకులు తెలుగుదేశం పార్టీ కాదు. మీలాగా అనుభవం లేమితోటి రాక్షసత్వం ప్రదర్శించలేదు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు. ఈరోజు ఇంకొకటి, మన విశ్లేషకులు చెప్పినట్టు ఎంతసేపు మీరు పెట్టుబడులు
అని చెప్తున్నారు. మీరు పెట్టుబడులు పెట్టించి వాళ్ళకు భూములు ఇచ్చి మీరు గుమాస్తాగా పనిచేయడం కాదు, ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు సంపద ఏ విధంగా సృష్టించాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఏ విధంగా వాళ్లకు భవిష్యత్తులో ఉపాధి కల్పించాలనే విషయంలో కూడా సుదీర్ఘంగా ఒక సీరియస్గా చర్చిస్తున్నాము. ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్స్ కూడా చేసి వాళ్ళకు ఉపాధి కల్పించే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. రైట్. ఒకసారి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు, 2 అంశాలండి ఇక్కడ. ఆయన ప్రధానమైన ఆందోళన ప్రతిపక్ష హోదా అనేది ఒకటి, ప్రతిపక్ష నాయకుడి హోదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది మీరు గమనించుంటారు, వాళ్ళ పార్టీ కోసం ఏది కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ భాష విషయంలో పరిధులు దాటిన శ్రీరెడ్డి మీద కర్నూలులో కేసు నమోదైంది. ఇది అంటే నోరు అదుపు తప్పితే, ఇప్పుడు విమర్శ వేరు, అలాగే నోరు అదుపు తప్పడం వేరు. ఇప్పుడు ఈ రెండింటికి వ్యత్యాసం గమనించుకుంటే ఇట్లాంటి వాళ్ళందరి లెక్క రేపొద్దున 1 by 1 బయటపడిపోతుంది కదా. ఎందుకంటే ఆవిడ చాలా మాట్లాడారు. నాకు ఏ మాట కామాట తెలుగుదేశం వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉగ్గబట్టుకునే వ్యవహరించారు, పెద్దగా రెస్పాండ్ కాకుండా. బట్ ఇటువంటి దానికి సంబంధించి ఏదన్నా ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్లో భాష విషయంలో ఇప్పుడు మీ నాయకుడే పూనుకోవాలి, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా దీనికి ఏదైనా చట్టంలాగా తీసుకొస్తే బాగుంటుందేమో. ఎలా పడితే అట్లా నోరు పారేసుకునే వాళ్ళని కట్టడి చేసే విషయంలో మీరేమంటారు? వాసు గారు, ముందుగా మీకు గుడ్ మార్నింగ్, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, అలా వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. భాష అదే అండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. భాష ఎలా పడితే అలా నోరు ఉంది కదా, మాట్లాడే హక్కు మనకు ఉంది కదా అని చెప్పి, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని పిచ్చి పిచ్చి ప్రలాపాలను మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా వినరాని భాష, అసలు అసహించుకోవడం. అసలు ఆవిడ వీడియోస్ అయితే చిన్నపిల్లలు లాంటి వాళ్ళ ఏంటి న్యూసెన్స్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడేది ఒకటైతే, ఆ వీడియోలు బూస్ట్ చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీ పేజెస్ నుంచి, సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున బూస్ట్ చేయడం. అంటే సొసైటీకి ఏం కల్చర్ నేర్పుతున్నారు అనేది ఒక అసహ్యం వేసింది. అంత మొబైల్ పట్టుకోవాలన్నా, ఏదైనా న్యూస్ చూద్దామని ఏదైనా యాప్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇట్లాంటి ఈ దరిద్రమే చూడాల్సి వస్తుంది రోజు. ఆవిడ బూతులు, ఆవిడ సైగలు, అంటే ఒక ఆడదానిగా మర్చిపోయింది, ఒక మహిళగా ఆవిడ. సో ఇలాంటి సంస్కృతి, అంటే విష సంస్కృతిని జనాల్లోకి చొప్పించడానికి 5 సంవత్సరాలు ఆవిడ వీరోచితంగా పనిచేసింది కాబట్టి ఆవిడ కొంచెం బ్రేక్ ఇచ్చి, ఇలాంటివి ఎవరైనా ప్రయత్నాలు జరిగితే, ఇక్కడ నుంచి విధ్వంసం వైపు ఏదైనా ప్రయత్నాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అలాగే భాషను కూడా మీరు చెప్పినట్టు సరిచేయాల్సిన అవసరం ఉందండి. ఏ నాయకుడైనా, అంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా రాజకీయాల్లో ఒక హుందాతనాన్ని అనేది, అంటే పూర్వం ఎలాగా పాటించేవాళ్ళు ఆ హుందాతనాన్ని పాటించాలి. అంటే ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోయారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విషయం మాట్లాడినా పర్సనల్ అటాక్ చేయడం అనేది గత ప్రభుత్వంలో ప్రధాన ఎజెండా. వాళ్ళు ఆ ఎజెండా మీదే పనిచేశారు. ఏదైనా పాలసీ గురించి మాట్లాడినా ఇప్పుడు మా ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారండి. ఇప్పుడు మేమేమన్నా వాళ్ళ మీద పర్సనల్ అటాక్ చేస్తున్నామా? ప్రెస్ మీట్లు పెట్టి లేదు కదా. ఇప్పుడు అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు, హోమ్ మినిస్టర్. ఆవిడ పర్సనల్ అటాక్ చేస్తున్నారా? లేదు కదా. ఆవిడ ఎవరైనా ఇస్తున్నారు. ఇదేంది, ఏదన్నా మాట్లాడితే కూర్చోబెట్టి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, సోషల్ మీడియాని అంటే వాళ్ళ మీద విరుచుకుపడటం, వ్యక్తిగతంగా హననం చేయడం, బూతులు. ఏ రకమైన బూతులు అంటే వినరాని భాష. అసలు ఆవిడ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే గానీ చూడలేని పరిస్థితి. ఆ స్థాయిలో అసలు ఆన్లైన్ లైవ్ పెడితే అసలు ఆ లైవ్ అనేది దాన్ని అందరికీ చేరేలాగా బూస్ట్ చేయడం అనేది అసలు మరీ దారుణం అండి. ఒక మెకానిజమే పనిచేసింది ఆవిడ కోసం. సో ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నంతసేపు మనము మోరల్ వాల్యూస్, ఎథిక్స్ మర్చిపోతున్నారు. ఆ సొసైటీ ఇది తప్పు కాదు, ఒప్పేమో అనే స్థాయిలో తెలిసి తెలియని పిల్లలు కూడా ఆ భాషకి ఎడిక్ట్ అవుతారు. అందుకోసమే ఖచ్చితంగా నియంత్రణ అవసరం, నివారణ చర్యలు అవసరమే. అందుకనే ఎవరో దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి. ఇలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకొచ్చి రేపు వైసీపీ కొంచెం ఎదురు దాడి చేస్తే మళ్ళీ ఇక్కడ అధికారం ఉంది కదా అని చెప్పి ఇంకెవరైనా ఇలాంటి, అంటే నేను అధికార పక్షాన్ని అంటే వైసీపీలో నుంచి వస్తారు వాళ్ళు కూడా, సానుభూతి పరులు కూడా. కూటమికి సానుభూతి పరులు వైసీపీ నుంచి వస్తారు. ఇది విచిత్రం అన్నమాట. వేస్తారు టవల్, ఏదో టవల్ వేసుకోవడం, కూర్చోవడం, బూతులు మొదలు పెట్టడం, స్టార్ట్ అయింది గేమ్. ఇలాంటి గేమ్ ప్లాన్స్, మైండ్ గేమ్స్ బాగున్నాయి.
సో ఇది కూడా అన్యాయాలు అకృతాలు జరిగిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి అని చెప్పి హడావుడి ఒక ఫేక్ ప్రాపగాండా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఈ మనుషులంతా ఇప్పుడు ఎవరైతే దారుణాలు 36 హత్యలు అంటే ఏడ జరిగినాయి మరి మాకు తెలియదు. సాక్షి పేపర్లో జరిగి ఉంటాయి నాకు తెలిసి, ఇంకెక్కడ జరిగి ఉండవు. సాక్షి మీడియాలో, సాక్షి పేపర్లో అందులో చనిపోయిన హోమ్ మినిస్టర్ గారు క్లారిటీ ఇచ్చారండి. జరిగింది 4 హత్యలు, అందులో 3 తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారండి. అంటే ఎవరిని చంపుతున్నారు ఇక్కడ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా ఏదో కూటమి ఏదో చేస్తుంది, ఎందుకు చేస్తుంది కూటమి వచ్చిన దగ్గర నుంచి ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒళ్ళొంచి పనిచేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు కంచెలు కట్టుకొని నిద్రపోవాల ప్యాలెస్ లో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసానికి శ్వేతపత్రాలు విడుదల చేయడం, నిద్రాహారాలు మానేసి పనిచేస్తుంటే కూడా ఇంకా ఎన్ని బొక్కలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ప్రతి చోట తవ్వి పడేశాడు, పెద్ద పెద్ద కొండల్లో సైతం మింగి అవతల పడేశాడు. సో ఇలాంటి ఆయన ఏ శాఖలో ఎంత విధ్వంసం మీరేమంటారండి? అంటే ప్రతిపక్ష హోదా కావాలి ఖచ్చితంగా, అది టెక్నికల్ గా ఆయన అడుగుతున్నది సాధ్యమేనా? స్పీకర్ అయితే ససేమిరా అంటున్నారు. అసలు ఆయనకి ఫస్ట్ ఏంటంటే నాకేంది, నా పార్టీకి ఏంది, నాకు హోదా కావాలి, నాకు అధికారం కావాలి, ఇది తప్పితే ప్రజలకు మనం ఏమన్నా ఓడగొడుద్దాం అనే విషయం అయితే ఆయనకు లేదు మైండ్ లో. అది అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతిసారి రైట్, చిన్న టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉందండి. శివపార్తి గారు పరామర్శిస్తారు, ఏ నాయకుడు నేనున్నా ఏదో చెప్తారు. అలాంటిది పోయి నీకు 15,000 జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పోయి ఆయన శివపార్తి గారు చిన్న టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈసారి ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళను. రామ్ కుమార్ గారు, రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే మీరు జాతీయ పార్టీ, మరి ఎన్డీఏకి మీరు నేతృత్వం ఇస్తున్నారు కాబట్టి మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీ దగ్గర ఎక్కువ ఇన్పుట్స్ ఉండాలి. డేట్ ఏమైనా అనౌన్స్ చేస్తారా? బాగుందండి కాదండి. ఇప్పుడు ఆ శ్రీరెడ్డి గారి టాపిక్ నుంచి మొదలు పెట్టి రాష్ట్రపతి పాలనకి వెళ్తారండి. మరి అంతే, ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్సే కదా, వైసీపీ ఏది ముట్టుకున్నా ఎక్స్ట్రీమ్. అంతే. ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు ఆ బూతులు నాని వచ్చి 4 బూతులు తిట్టి ప్రెస్ చెప్పేదానికి అదొక సంచలనం. అంటే అమ్మో, ఒక బ్యాచులర్ డిగ్రీ పట్టుకుని వచ్చే ఆయన కన్నా మనం ఇంకా ఎక్కువ మాట్లాడాలని సోషల్ మీడియాలో నాగార్జున యాదవ్ లాంటి వచ్చేవాడండి. వచ్చి నెక్స్ట్ ఇప్పుడు అది వేరే లెవెల్ గా మాట్లాడేవాడండి. వీళ్ళందరూ అనుకునేవాడు అతను వీరుడు అనుకునేవాడు. ఇప్పుడు నేను రాత్రి పట్టుకున్నారు అంటే ఎంత కాదన్న ఒక సీఎంని, మాకు కాంగ్రెస్ పార్టీ సీఎం కావచ్చు పక్క రాష్ట్రంలో, కానీ సీఎంని పట్టుకుని నోరు పారేసుకోవడం, సరే చట్టం దాని పని చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చేవారండి, వేరే స్థాయిలో మాట్లాడేవారు. ఇక అదే నోటికి ఎంత వస్తే ఎంత, అదుపు లేకుండా. పోనీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే బ్యాచులర్స్, మాస్టర్స్, ఇంకా పిహెచ్డి చేయాలి. ఒకళ్ళ మించి ఒకళ్ళు చేసేస్తే అయ్యో జగన్ గారి దగ్గర మార్కులు ఎక్కడ తక్కువ వచ్చేస్తాయా అని స్థాయిని పెంచుకుంటూ పోయారు డోస్. ఇప్పుడు పోనీ వీళ్ళు ఎలా చేస్తున్నారు, తప్పురా, మన ప్రపంచం మన వెంట చూస్తుంది, మన పార్టీ వెంట చూస్తుంది అని చెప్పినోడు ఉన్నాడంటే లేడు. విజయసాయిరెడ్డి గారు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోండి, మీ అందరి వెనకాల నేనున్నాను, సోషల్ మీడియా ఎలా చేసినా అంతా కూడా నాదే బాధ్యత అని ఆయన డిక్లేర్ చేసేసాడు. ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడికి ఎలా వచ్చిందంటే ఆఖరికి న్యూస్ ఛానల్స్ కూడా సెన్సార్షిప్ చేసేసుకునే స్థాయికి వచ్చేసింది. అందులో ఒకళ్ళో ఇద్దరు, చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఒకళ్ళో ఇద్దరు తప్పితే ఇగోండి, అంటే ఎదురుగా ఉన్నారని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి గురించి, ఈయన గురించి వెంకటరెడ్డి గారి గురించి చెప్పడం కాదు కానండి, ఇలాంటి ఒకళ్ళో ఆరా తప్పితే ఏళ్ల మీద లెక్క, అంటే అన్నేళ్లు కూడా అక్కర్లేదండి, ఇలా 2 ఏళ్ళు అంటే సరిపోదు. మిగతా వాళ్ళందరూ కూడా మినిమం బ్యాచులర్ డిగ్రీ, పిహెచ్డి స్థాయిల మధ్యలో మాట్లాడేవారే. ఇక్కడే కాదండి, ఇంటర్నేషనల్ స్థాయి కూడా ఎవరు పశువుల ప్రభాకర్ ఉండేవాడు, అదే పశువులు డాక్టర్ ప్రభాకర్, మళ్ళీ ఆ వర్డ్ మిస్ అవుతే వేరే విధంగా పోదు, అతను కూడా వచ్చేవాడండి అర్ధరాత్రి పూట పగల మానేసి. ఇలా అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, మొత్తం ఇప్పుడు అందరూ సెట్ అయిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు భజన చేస్తున్నారు, డోలక్లు ఇవి పట్టుకుని జించక అని. అంటే వస్తే మరి లుక్అవుట్ నోటీస్ అంటే ఒక్కొక్కరు లోపల పారేస్తారు కదండి. ఇప్పుడు అదే ప్రభాకర్ వాయిస్ ఏంటో వీడియోలు చూస్తే తెలుసు. మరి ఇది రైటా రాంగా అని డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మా పార్టీ ఇంతే అంటే వెరీ గుడ్, ప్రజలు ఈ 11 నుంచి ఎక్కడ తీసుకెళ్లాలి అక్కడ తీసుకెళ్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు అడిగారు 4 రోజుల్లోనే గగ్గోలెత్తిపోతున్నారు.
ప్రపంచం ఎండ్ అయిపోతుంది, మొత్తం అందరినీ చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, మేము ఢిల్లీ వెళ్ళిపోవాలండి. నిన్నటిదాకా సింహం సింగిల్ అన్నారు కదండి, మరి ఇప్పుడు కమాన్ లెట్స్ మింగిల్ అని అన్ని పార్టీలు పిలుస్తాడు ఈవేళ అయినా మళ్ళీ పక్కనేమో అంటే అందరి పట్ల కాదు 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 అందరినీ పిలిచాడు ఆయన. ఎవరి పట్ల నాకు భేదభావం లేదు, తెలుగుదేశం కూడా రావచ్చు అని చెప్పి ఆహ్వానం పలికాడు అనేది. అరే భలేవారండి, సింహం సింగిల్ గానే వెళ్ళాలి దేనికైనా సరే. ఒక్కడున్నా 11 మంది వెళ్ళినా 151 మంది ఉన్నా అది మర్చిపోతున్నారు అదంతా కూడా ఆయన. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు మరి? ఓ పక్కన పాత మాటలు మర్చిపోయినట్టు ఇప్పుడు వీరంటారు ఆ చెల్లి కూడా ఢిల్లీలో చేయొచ్చు కదా అంటారు పాదయాత్ర గారు. ఎలా వీలవుతుందండి? గతంలో మీరు ఎవరిని దరిదాపులు రావద్దు, నన్ను ముట్టుకోకు, నామాలు కాక అన్న ఆయన ఇప్పుడు రండి అంటే ఎవరు వస్తారు సార్ మీ దగ్గరికి? మీరు చెప్పినట్టే ప్రజలు ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ప్రజలు అక్కడే పెడుతున్నారు. ఏమండి, ఇద్దరు కొట్టుకున్నారు, తర్వాత ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండి ఇద్దరు రౌడీ షీటర్ దగ్గర ఉండి ఇద్దరు కొట్టుకున్నా సరే దెబ్బలు తిన్నవాడిని జైల్లోకి పంపి, అంటే బలహీనుడిని జైలుకి పంపి బలవంతమైన వాడిని ఎందులో కొట్టడంలో బలంగా ఉన్నవాడిని పక్కన పెట్టుకున్నాడు వైసీపీ నాయకుడు. బలహీనుడిని జైల్లోకి పంపారు కొట్టి. ఆడు బయటకు వచ్చాక విరక్తితో బయటకు వచ్చి కత్తెట్టుకున్నాడు. దీని అంతటికి బాధ్యుడు ఎవరు సార్? బాధ్యుడు ఎవరండి? రాజకీయ పార్టీల మీద తోసేస్తారేంటండి? ఏమండి, హత్యలు చేయడం కొట్టుకోవడం తప్పు, కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ దీని రాజకీయ రంగు పొలవడం అనేది తప్పు. కరెక్ట్ గా అక్కడ తప్పులు జరుగుతున్నాయి, తప్పు నేను సరి చేయాలని ఎస్పీ గారిని వాళ్ళని ఖచ్చితంగా అడగడంలో తప్పలేదు. కానీ ఈ రాజకీయ పార్టీ వచ్చేసింది, ఈ పార్టీ వచ్చేసింది, మొత్తం ఇది ప్రపంచం ఎండ్ అయిపోతుంది, మా వాళ్ళు అందరినీ చంపేస్తున్నారు. ఇది మా ఏదో కామెడీ. మీ స్కూల్లో చదువుకున్న దగ్గర మా ఫ్రెండ్ అండి సెల్ఫ్ మర్డర్ అనేవాడండి, ఆత్మహత్యని. అలాగా వీళ్ళకి సెల్ఫ్ మర్డర్ చేసుకుంటున్నారు ఈ పార్టీ వాళ్ళు. ఎవరేం చేయక్కర్లేదండి, వీళ్ళకి సెల్ఫ్ మర్డర్ చేసుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తున్నారు. ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటారు రూల్ ఉందంటున్నారు. రూల్ ఎక్కడుందో చూపించాను సార్. 10% అది వస్తేనే నేను రివర్సల్ చెప్తామని నేను చెప్పట్లేదు. 10% ఉంటేనే కదా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. మర్యాద కొద్ది ఇవ్వాలంటే ఆ మర్యాద మీరు పుచ్చుకోలేదు కాబట్టి ఇవ్వట్లేదు. సో సింపుల్. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఆ 10% అనే దాని మీద క్లారిటీ ఉంది. అది సంప్రదాయమే కానీ దాని చట్టం కాదు, కాబట్టి మీరు మర్యాద ఇస్తే ఇచ్చుండేవాళ్ళేమో అనేది రామ్ కుమార్ గారి అబ్జర్వేషన్. రెండోది, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారు, అందరినీ పిలిచారు. అందరినీ అంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలేనా, జాతీయ పార్టీలతో సహా రాష్ట్రంలో ఉన్న పార్టీలేనా, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న అకాలీదళ్ళు, ఆపు, వీళ్ళని కూడా పిలిచారా? జరుగుతున్న దారుణాల మీద ఎవరైతే పెద్ద మనసుతో దానికి రెస్పాండ్ అవుతారో వాళ్ళందరినీ ఆ యొక్క కార్యక్రమాలకు పిలిచాము. మాకేదో బలం కోసమో బలగం కోసమో లేకపోతే ఏదో ఇది కాదు. మాకు 40% ఓటు బ్యాంక్ ఉండి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ తరపున ఎగువ సభలో రాజ్యసభలో మాదే మెజారిటీ ఉంది. ఎగువ సభలో ఎమ్మెల్సీల్లో మేమే అగ్రస్థానంలో ఉన్నాము. స్థానిక సంస్థల్లో మేమే అందరికంటే ముందున్నాము. ఇవన్నీ మాకుండే బలాలు మాకున్నాయి. ఒక్క అసెంబ్లీ ఎమ్మెల్యేల విషయంలోనే 11కు ఉన్నాం తప్పితే మిగతా అన్ని విషయాల్లో వీళ్ళందరికంటే ముందే ఉన్నాం. మీరు అది గమనించాలి. ఇకపోతే నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే జరిగిన దారుణాలు వాస్తవం. ఇవి ఎక్కడా జరగలేదు అనడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏమంటానంటే పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం మీదుంది. ఈ ప్రభుత్వంలో జరిగిన దారుణాలకి బాధ్యత మీదా కాదా? ఇలా జరగొచ్చా? పార్టీలు ఏమన్నా అయితే మీ పార్టీ వాళ్ళు అయితే చంపేస్తారా? మిమ్మల్ని నమ్మితే చంపేస్తారా? నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటనకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అలా వహించినప్పుడు, అలా అరికట్టలేనప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలించడానికి అనర్హం. వెంకటేశ్వర రెడ్డి గారు నాది ఒక డౌట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు నాది డౌట్. ఇప్పుడు జంతర్ మంతర్ అంటే మన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉండే ధర్నా చౌక్ లాంటిది, అక్కడ ధర్నా చేస్తామంటున్నారు. మీకేమో ఒక 100 లేయర్లు ఉంటాయి, 100 అగడతలు దాటి 100 సాలభంజికలు దాటి మీ నాయకుడిని చేరుకోవాలి. మీరు అందరినీ రమ్మంటారు, అక్కడేమో ఆ 100 కంచెలు దాటి వెళ్ళాలంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళటం కష్టం కదా. దానికి ఏమైనా ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు అక్కడ ఆయన చేరుకోవడానికి? మీకు ఒక 100 కంచెలు 100 మాగదులు వీళ్ళందరినీ దాటుకుని రావాలంటే అయ్యే పనేనా అంటున్నా.
ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం మా నాయకుడి మీద మా పార్టీ మీద చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే. లాస్ట్ 5 years లో పరదాలు కట్టింది కూడా తెలుగుదేశం వాళ్ళేనా? ఎందుకంటే వాళ్ళు కట్టుకోవాలా? పరదాలు కూడా తెలుగుదేశమే కట్టిందా? పరదాలు కట్టారు అని చెప్పేసి ఎక్కడ ఒక పరదా చూపించండి, ఒక పరదా చూపించండి, ఒక వీడియో చూపించండి. నరికింది ఎవరండి? ఆంధ్ర యూనివర్సిటీలో చెట్లు నరికింది ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీలో చెట్లు నరికింది ఎవరా? కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ కార్యక్రమాలకు తగినట్టు ఏర్పాటు చేస్తే ఇప్పుడు కాంట్రాక్టే ఇచ్చారు. అమరావతిలో చెట్లు కూలగొట్టడానికి 36 కోట్లు ఏకంగా కాంట్రాక్టే ఇచ్చారు. బిడ్డే వేశారు. పిచ్చి చెట్లు అమరావతిని ఒక అనాథగా వదిలేసి పిచ్చి చెట్లు పెంచడానికి అవకాశం ఇచ్చారు. మీరు ఆ పిచ్చి చెట్లు పీకడానికి ఇచ్చారు అవకాశం. సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్లీజ్ వాజా గారు ఏంటి సార్ ఈయన అడిగిన దానికి ఇక్కడ గొంతు నొక్కేసి అసెంబ్లీలో గొంతు నొక్కేసి ఆ ప్రజల్లో తిరగనీయకుండా చేసి ఎక్కడన్నా మాట్లాడినవండి సార్ మమ్మల్ని కూడా. జనాలు నవ్వుకుంటారండి బాబు మీ లాజికల్. బాలకోటే గారు వాసు గారు సార్ బాలకోట గారు ఒక్క 10 seconds అవకాశం ఇవ్వండి. బాలకోట గారు వాజా గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నా మాట్లాడితే పాప ఆయన ఇంటరప్ట్ చేస్తే ఇష్టం ఉండదని ఇంటరప్ట్ చేయలేదు. కానీ ఏంటి సార్ ఈవేళ అన్ని మాటలు అన్ని తడబడిపోతున్నారు ఆయన. మీరేమో అసలే తడబడుతుంటే ఆ బాణాలు కసక వేసేస్తున్నారు. వీటికి అమరావతిలో చెట్లు కొట్టడానికి ఇచ్చారా? తుప్పలు కొట్టడానికి ఇచ్చారండి. తుప్పలకి పెంచిన నీడకి పెంచిన చెట్లకి లింక్ పెడుతుంటే ఎలా సార్? అరే బాలకోట గారు కూడా మాట్లాడతారు ఇవన్నీ కూడా. వాసుదేవ్ గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా పెద్దవారు, గౌరవనీయులు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళు పెంచిన అందమైన మొక్కల్ని, ఉద్యానవనాలని అక్కడ కొట్టడం లేదండి. నాగుపాములు, తాచుపాములు, కట్టపాములు తిరుగుతున్న తుప్పలను కొడుతున్నారు. మొన్న కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం అప్పుడు సాక్షాత్ కానిస్టేబుల్ కట్టపాము కలిసి ఆ సభలోనే చనిపోయాడు. ఆయన మొత్తం అడివైపోయింది. గేదెలు గొర్రెలు ఆహారాలు తినే అడివైపోయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే మాట్లాడొచ్చు. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడొచ్చులే, కానీ అదే మాట శుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి. మీరు ఇందాక అన్నారు ఆ యొక్క శూర్పణఖ వారసురాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓటమిలో ఆ పాత్ర కూడా ఉంది ఈ 11 సీట్లు రావటంలో. అంటే ఒక విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వాళ్ళ బతుకు తెరువు కోసం, అంటే వాళ్ళకి ఏదో వ్యూస్ కావాలి, ఏదో ఇప్పదీసి చూపించాలి, ఏదో ఇప్పినట్టుగా మాట్లాడాలి. వాటిని కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారు వాళ్ళు. పెద్ద నాయకులు అసలు పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, సాదాసీదా వ్యక్తులు కూడా కాదు, అమెరికా నుంచి, చెన్నై నుంచి అంత హననం చేస్తున్న మరి అధికార ప్రతినిధి కాదు, వైసీపీలో ఎలాంటి పాత్ర లేదు. ఎందుకు కంట్రోల్ చేయలేదో అర్థం కాదా? లేదా వాళ్ళు దిగుతుంటే వీళ్ళు పండగ చేసుకున్నారా? అంటే సంసారం నాది, సంగీతం నీది అన్నట్టుగా. ఏంటి అసలు అంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు. ఏంటంటే సార్, రెండో మాట, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వని విధంగా పరిపాలన ఉండాలండి. ఆయన వెతుక్కుంటున్నాడు ఎలా పోరాడాలి అని. అభివృద్ధి గురించి మాట్లాడదామా? అభివృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడదామా? కూటమి పార్టీ కూడా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే 7,000 రూపాయలు ఒక్క నెలలోనే పెంచిన 4,000, 3,000 వెరసి 4,400,400 కోట్లు 66 మంది పెన్షన్దారులకి. ఇందులో వైసీపీ పెన్షన్దారులు కూడా ఉన్నారు. సరే పార్టీని తీసేవసరండి, మొత్తం కూటమి పెంచేశారు. ఈ సంక్షేమ పథకం వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకున్నారు. సూపర్ 6ని రేపు అమ్మబడి ఉంది, తల్లికి వందనం ఉంది, ఆర్టీసీ ఛార్జీలు ఉన్నాయి. వాళ్ళు సందు దొరక్కోకుండా ప్రతిపక్ష పార్టీకి చూస్తున్నాడు. 3 ఈ కరాచకాలు దాడుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆయన పరిపాలన చాలా దాడులు జరిగినాయి. కానీ కాబట్టి అయినా కూడా మనం వినుకొండ లాంటి సంఘటనలే ఖండిస్తాం. ఎందుకంటే నేరం జరిగినప్పుడు వాడే పార్టీనా ఈ పార్టీనే కాదు, కనీసం శాంతి భద్రతల కోసమైనా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం దొరికినట్టే. ఈ రోజున మొన్న ఒక టీవీ షోలో నృత్య ప్రదర్శన చేస్తూ అమ్మోరి యొక్క నాట్యం చేస్తూ
ఆ ప్రధాన నాట్యకారుడు సాక్షాత్తు కోడిపిల్లని చేతిలో పట్టుకొని పేక కోరికాడు. దాంతో జంతు ప్రియులు వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేస్తే అతని మీద కేసు కట్టారు. ఆ టీవీ షోకి నోటీస్ ఇచ్చారు. అంటే కోడిపిల్లకే అంత రక్షణ ఉన్నప్పుడు, నడి రోడ్డు మీద 2 చేతులను నరుకుతున్నప్పుడు, మెడని కోడిపిల్లలాగా నరుకుతున్న క్రైమ్ మీద కూడా అది ఉండాలి. దాని రాజకీయ కోణం కాదు, అసలు రాజకీయ కోణంగానే శాంతి భద్రతను చూడకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్, ఇన్స్టెంట్ ఈజ్ ఇన్స్టెంట్. ఇలాంటి వాటి కనుక ఇంకా 4-5 ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే, అయ్యో ఏంటి ఇలా దారుణంగా నరికారా ఏంటి అని కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే అడిగారు నన్ను, ఏంటి సార్ బాలకోట గారు ఈ దారుణం అని. వాటిని ఖండించగలిగితేనే, ఖండించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాన్ని మాత్రం రాజకీయం చేయకూడదు. నేరానికి రాజకీయం ఏంటి సార్ వాసు గారు? నేరానికి రాజకీయం ఏంటి? దొంగతనానికి రాజకీయం ఏంటి? దుర్మార్గానికి రాజకీయం ఏంటి? రాజకీయం అనేది అసెంబ్లీలో ఉంటుంది, రాజకీయ పార్లమెంట్ ఉంటుంది, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధినే చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటే నాకు తెలిసి. మేము కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రజలు ఏం ఆశించాలి, ఏం కావాలనుకున్నారు, ఎంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. నేను మొన్న చెప్పాను కదా, 2 అంశాలు ప్రజలు గెలిపించడంలో. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలనుకున్నారు, ఉపాధి కావాలనుకున్నారు, ఉద్యోగాలు, అమరావతి, పోలవరం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ఓట్లేశారు. 2, ఆంధ్రప్రదేశ్లో దాష్టీకాలు ఉండకూడదు, దాడులు ఉండకూడదు, హత్యలు ఉండకూడదు, శిరోమండనాలు ఉండకూడదు, మూత్ర విసర్జన ఉండకూడదని ఓట్లేశారు. ఈ 2 కూడా కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళాలి. మరీ 24/7 అన్నట్టుగా న్యూస్ ఛానల్ అన్నట్టుగా పొద్దుగూకులు రాజకీయం మాట్లాడిన ప్రజలు మాత్రం వినరు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదు ఏముంది మాకేం తెలియదు చెప్పండి. ఆయన కేసులు తెలియదా, ఆయన పరిపాలన తెలియదా? 5 సంవత్సరాలు అలిసిపోయాం కదా సార్, చెమటలు పట్టించారు కదా, చొక్కా ఎప్పకుండానే చెమటలు పట్టి మాకు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పదే మాట్లాడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచినట్టు అవుతుంది. మీకు మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉండే అంటే అప్పట్లో మిగిలిన పార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పోయారు. ఎందుకంటే ఆయన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి. వీళ్ళే చెప్తున్నారు కదా అని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం తగ్గించి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడి ఇది చేసి చూపించాం అనేది చెప్పాలి. 45 రోజులైంది ప్రభుత్వం వచ్చి, కేంద్రం నుంచి ఇంకా సహాయ సహకారాలు అందాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి కేంద్రం ఇప్పటికే ఇవ్వాలి. పార్లమెంట్ అక్కడ కూడా పార్లమెంట్ జరుగుతుంది, తప్పనిసరి పనిచేసి చేపట్టాలి. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు 35 హత్యలు జరిగాయి 45 రోజులు అంటే ఏదో అక్కడక్కడ ఆఘాయితాలు జరిగినాయి. దానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించి కారకులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కుక్కలి పిల్లలు చనిపోయింది కూడా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం ఖాతాలో వేస్తే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఇంకో విషయానికి శ్రీరెడ్డి గురించి మాట్లాడితే, ఇప్పుడు గతంలో వీళ్ళు మర్యాద గురించి వీళ్ళు మాట్లాడతారు. శ్రీరెడ్డి అని ఒక మహిళ, ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో మహిళను పూజించబడేటువంటి ఈ దేశంలో ఒక మహిళ అలా ఒక అశ్లీలతత్వాన్ని ప్రదర్శించి అది మొత్తం ఒకరికి కాదు అందరికి అవమానం. మన దేశంలో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక నారీ శక్తిగా మనం ఇక్కడ పూజిస్తాం నారిని. అలాంటి విషయంలో ఒక మహిళ ఉండి నువ్వు అశ్లీలతత్వాన్ని ప్రదర్శించుకుంటూ అది చెప్పాలన్నటువంటి భాష, చూడలేనటువంటి భాష, కుటుంబ సమేతం కూర్చుంటే ఒకవేళ ఆ ఫోన్లో ఆ పోస్ట్ వస్తే ఇట్లా ఆ పక్క ఫోన్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది. అది అలాంటి అంటే నీచమైనటువంటి భాషలు వాడుకుంటూ తన తండ్రి వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరిని కానీ ఇలా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి మర్యాద గురించి మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి వారి అధికార ప్రతినిధులు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి ఈరోజు మాట్లాడుతుంటారు కదా, మర్యాద అని చెప్పేసి, వాళ్ళకు హోదా అని చెప్పేసి, వాళ్ళ పరువు ప్రఖ్యాతులను మాట్లాడేసి అప్పుడు ఏమైంది 5 సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క శ్రీరెడ్డి అనే మహిళకి వైసీపీ పార్టీలో ఏ విధమైన హోదా లేకున్నప్పటికీ ఆమెను పక్కకు పెడదాం, ఆమె విజ్ఞతగా వదిలేయండి. ఎందుకంటే మహిళను దూషించడము, మహిళని ఒక విమర్శించడం అనేది మా యొక్క పార్టీ సిద్ధాంతం కాదు, మా యొక్క ఏమంటారు సంస్కారం కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే మీ పార్టీ కాని వాళ్ళకు వదిలేద్దాం. మీ పార్టీలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేమైంది, నీ బుద్ధి ఎక్కడ పోయింది? పేర్ని నాని కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ఇలాగ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి సంబంధం లేనటువంటి విషయాలలో కూడా మా భువనేశ్వరమ్మ గారిని ఏ విధమైన రాజకీయాల సంబంధం లేని వ్యక్తులు కూడా, మహిళను కూడా, ఆమెను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు నీకు సిగ్గు శరం లేకపోయిందా జగన్మోహన్ రెడ్డి?
ఇది ప్రజలు చూడలేదు అనుకుంటావా? So, ప్రజలు అందుకే నీకు ఈరోజు ఈ మ్యాండేట్ ఇచ్చారు. sessions రే, కూడా ఇప్పుడు start కూడా అవుతుంది. బుద్ధి తెచ్చుకోకుండా ఇష్టం ఉన్నట్టు విర్రవీగి మాట్లాడితే, మదమెక్కి మాట్లాడితే ఖచ్చితంగా అదం పాతాళానికి Right, తొక్కేస్తారు ప్రజలు. థ్యాంక్